అండి. చేపల పులుసు చేయాలనుకునే వాళ్ళు, చాలా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు వేసి టొమాటోలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్ వరకు చింతపండు పులుసు, అదే కప్‌తో 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి బాయిలింగ్ అవుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కలు అనేవి లైన్‌గా వేసుకోండి. ఇప్పుడు పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడి అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కర్రీలో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. లాస్ట్‌లో కొత్తిమీర చేసుకుంటే కర్రీ అనేది రెడీ.